రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ముందస్తు బెయిల్ ను ఏపీ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు. రేపు చంద్రబాబు పిటిషన్ ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేది ధర్మాసనం విచారించనుంది. 17A పైన స్పష్టత వచ్చిన తరువాత ఫైబర్ నెట్ కేసును విచారిస్తామని గతంలో సుప్రీం ధర్మాసనం తెలిపింది. 17A పైన ఇవాళ తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసింది. దీంతో రేపు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ విచారణపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రేపు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభిస్తుందా లేదా అన్న దానిపై న్యాయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇప్పటికే చంద్రబాబు పైన దాఖలు చేసిన ఇసుక, ఐఆర్ఆర్, మద్యం కేసుల్లో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, చంద్రబాబుకు సంబంధించిన కేసులు వరుసగా సుప్రీంకోర్టులో విచారణకు వస్తున్నాయి. రేపు ఫైబర్ నెట్ కేసుకు సంబంధించిన కేసు విచారణ సుప్రీంకోర్టులో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టబోతోంది. ఈ కేసుకు సంబంధించి గతంలో అనేక సార్లు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినప్పటికీ కూడా ఈ కేసు ఇటు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెక్షన్ 17A కి సంబంధించిన తీర్పు పెండింగ్ లో వస్తుండడంతో ఈ కేసు విచారణ వాయిదా పడుతూ రావడం జరిగింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఈ కేసు విచారణని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేది ధర్మాసనం చేపట్టబోతోంది. ఈ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించిన కేసులో చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కావలసిన తన అనుకూల వర్గానికి సంబంధించి కాంట్రాక్ట్లు ఇచ్చారు. దీంట్లో కూడా 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని చెప్పి ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఏపీసీఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్న సమయంలోనే ముందస్తు బెయిల్ కి చంద్రబాబు అప్లై చేసుకున్నారు. అయితే దీన్ని హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో ఈ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి కూడా గతం నుంచి కూడా ఎటువంటి ఆదేశాలు, ముఖ్యంగా ఈ కేసులో అరెస్ట్ చేయొద్దని చెప్పి గతంలో సుప్రీంకోర్టు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన తీర్పు పెండింగ్ లో వస్తుండడంతో అరెస్ట్ చేయవద్దు, ఎటువంటి చర్య తీసుకోవద్దని చెప్పి ఏపీసీఐడికి ఆదేశించిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో భిన్నాభిప్రాయాలను, ముఖ్యంగా 2 విభిన్న తీర్పులను ఇవ్వడం జరిగింది. ధర్మాసనం సిజేఐకి దీన్ని రిఫర్ చేయడం జరిగింది. కాబట్టి సో రేపు విచారణ సందర్భంగా ధర్మాసనం ఎటువంటి వ్యాఖ్యలు చేస్తోంది, ఇప్పటికే 17Aకి సంబంధించిన తీర్పు 2 న్యాయమూర్తులు 2 భిన్న తీర్పులు ఇచ్చారు. కాబట్టి సో ప్రస్తుతం స్టేటస్ కో విధిస్తుందా, యథాతథ స్థితిని కొనసాగించాలని చెప్పి సూచిస్తుందా, లేక ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి చంద్రబాబుకి ముందస్తు బెయిల్ ఏమైనా మంజూరు చేస్తుందా అన్న ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ఎందుకంటే సెక్షన్ 17Aకి సంబంధించి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు, గవర్నర్ అనుమతి తీసుకోలేదైతే ఏవైతే పేర్కొన్నారో అంశాలు. సో ఈ రిలేటెడ్ కేసు, ముఖ్యంగా ఇవే అంశాలు ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి కూడా వర్తిస్తాయి అని చెప్పి సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా ప్రస్తావించినప్పుడు సో ఆ తీర్పు వచ్చేంత వరకు కూడా ఈ కేసులో ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి గతంలో ఏపీసీఐడికి ఆదేశించారు. సో ఇప్పుడు సెక్షన్ 17Aకి సంబంధించి 2 భిన్న తీర్పులు వచ్చిన నేపథ్యంలో సో రేపు ఈ కేసు విచారణని ముందుకు తీసుకెళ్తారా లేదా అన్నది రేపు మధ్యాహ్నం స్పష్టత రాబోతోంది. రైట్ గోపి.